కట్టెల పొయ్యి మీద మనం ఈరోజు బియ్యం పిండి వడియాలు చేసుకుంటున్నాం. మా ఇంటి దగ్గర 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే 6 గ్లాసుల వాటర్ పోసుకుని బాగా మరిగించుకుని బియ్యం పిండి వాటర్లో కలుపుకుని మనం దీంట్లో వేసుకుని బాగా ఉడికించుకుని వడియాలు పట్టుకుందాం. ఈరోజు బియ్యం పిండి మనం ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి, గడ్డలు కట్టకుండా. నీళ్ళు మరిగిన తర్వాత మనం మరిగా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదా, ఇవి కూడా వేసుకుందాం. మరిగినప్పుడు సగ్గు బియ్యం కూడా మనం కొన్ని వేసుకుని ఉడికించుకుందాం. తర్వాత ఈ పిండి తెరలు వచ్చేంత వరకు ఉంచుకుని లాస్ట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మనం చూసుకుని వడియాలు పట్టుకుందాం. లాస్ట్లో జీలకర్ర కొంచెం వేసుకుందాం, ఉప్పు తగినంత. బాగా తెరలు వచ్చేంత వరకు ఉడికించుకుని మనం వడియాలు పట్టుకుందాం. పిండి ఉడికిపోయింది, మనం జీలకర్ర వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ఇప్పుడు తిప్పుకుందాం బాగా. పిండితో మనం ఇప్పుడు వడియాలు చేసుకుందాం. కొంచెం కొంచెంగా ఇలా వడియాలు పట్టుకుందాం. నైంటీ 90% ఎండిపోయాయి. మనం ఈవినింగ్ వరకు ఉంచుకుని ఆఫ్టర్నూన్ వరకు ఉంచుకుని తీసేసుకుందాం. మనం వడియాలు తీసేసుకున్నాం. ఇప్పుడు అవి వేయించుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్నాం. వడియాలు పువ్వులా భలే వచ్చాయి చూడండి.